న్యాయపరిచినట్టు ఆ అమ్మాయి తప్పులేదు జానీ మాస్టర్ దోషి అన్నట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేశారు. కానీ అతని ఉద్దేశం జానీ మాస్టర్ దోషి ఈ అమ్మాయి ఆయన కాదు, ఒక ఆడపిల్లగా బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడద్దు, నీకు నేను అవకాశం ఇస్తాను అని ఒక భరోసా. ఆ భరోసా ఇవ్వటం అనేది ఆడపిల్ల కనుక ఎవరైనా భరోసా నాలంటే అమ్మ నువ్వేం నీకు ఏదైనా మంచి చెడు చేస్తే మేము ఉన్నాం కదా అని చెప్తాం. అట్లా చెప్పిన మాటని వీళ్ళు తీసుకెళ్ళి అందువల్ల ఏంటంటే ఈ అసందర్భంగా మాట్లాడాడు అతను. మాట్లాడిన అర్జున్ అసందర్భం, అనవసరం, అధిక ప్రసంగం. ఇప్పుడు ఇంతవరకు కోర్టు ఇన్వెస్టిగేషన్ జరగల, పోలీస్ ఎఫ్ఐఆర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ జరగల. ఇక్కడ మన కమిటీ ఇంకా 5 రోజులు అయింది, 15 రోజుల్లో మేము ఒక రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ రాలా. ఏమీ రాకుండా ఆయన దోషి ఈఎంఐ లేదు, ఈఎంఐ దోషి అంటాం అర్ధరహితం. అది అనవసరంగా తొందరపడి ఆ మాట్లాడటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మనిషికి అన్నాడని ఇంకోటని ఇవన్నీ వస్తున్నాయి. కానీ యాక్చువల్గా అతనికి సంబంధం లేదు. జానీ మాస్టర్ అనేక మనాటికి అర్జున్కి అనేక పాటలు ఆయన జానీ మాస్టర్. రేపు కూడా ఇంకో సాంగ్ పెండింగ్ ఉంది. అది కూడా మరి ఆ పెండింగ్ సాంగ్ ఆయన బెయిల్ తీసుకొచ్చి ఫినిష్ చేసుకుంటే కోర్టులో ఫెసిలిటీ ఉంటుంది. ఈయన వల్ల మొత్తం ఇంత ప్రాజెక్ట్ నష్టమైపోద్ది చేయాలి అన్నప్పుడు ఇస్తారు. గతంలో కూడా సుమన్ లాంటి అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసులు షూటింగ్ కోసం అతనికి పర్మిషన్ ఇచ్చారు, షూటింగ్కి వెళ్ళి రావటం. అట్లాగూ షూటింగ్ అయినా ఇవ్వచ్చు, కనుక ఆ పాట కూడా చెయ్యాలి. అంతలో ఒక మాట అనటం వల్ల మన వాళ్ళకి ఏముంది, మీడియా సోషల్ మీడియా ఉంది, ఒక మాట అనగానే దానికి పొలవలు ఎదిగిచ్చేసి మాట్లాడతారు. కానీ అదొక సంబంధం లేదు. ఈ వాట్ వే ఈజ్ కన్సర్న్. వాళ్ళు డాన్స్ మాస్టర్కి వాళ్ళ ఇద్దరి మధ్య ఏంటంటే అమ్మాయి ఇండిపెండెంట్గా అవ్వాలనుకున్నాక ఓకే ఎస్ కార్డు కోసం అప్లై చేసింది. కార్డు అవగానే కార్డు లేదో రూల్స్ ఉన్నాయి. అడగగానే నువ్వు చీఫ్ గా కావాలి, అవును అదే చీఫ్ గా అవ్వాలంటే 5 ఏళ్ళు పనిచేయాలి. 5 ఏళ్ళు పనిచేసినాక టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అండ్ ద సెన్స్ నీ క్వాలిఫికేషన్. మాస్టర్ అంటే మిగతా వాళ్ళు డాన్సర్స్ ఒక డాన్స్లో స్పెషల్ అయితే చాలు. మాస్టర్ అంటే కథകളి దిగాలి, భరతనాట్యం, కూచిపూడి, వెస్ట్రన్ డాన్స్ అన్ని డాన్స్లోనూ ప్రమేయం ఉండాలి. సో మాస్టర్ అంటే క్వాలిఫికేషన్ కావాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఎంతవరకు ఉన్నాయని ఒక వెరిఫై చేసి ఇస్తారు కార్డు. ఆ టైం ప్రాసెస్. ఈ టైం ప్రాసెస్ డిలేని నాకు కార్డు ఇవ్వడానికి అడ్డుకున్నారు, భ్రమతో ఊహించుకుని మాట్లాడిన మాటలే. ఆఖరికి ఆయన ఇప్పించాడు. ఆయన భార్య అమ్మాయికి ఇప్పించింది కార్డు. సో కార్డు ఇచ్చినాక అమ్మాయి ఇండివిజువల్గా వెళ్ళిపోతాను అన్నదాన్ని ఈయన ఇప్పుడే వద్దు, కార్డు వచ్చగానే పరిగెత్తద్దు, కొన్నాళ్ళు మాస్టర్ ఉండి చేస్తే నీకు షూటింగ్ అండర్లో పని చేయమని. ఎందుకంటే ఒక అడ్వైజ్. ఎందుకు సడన్ గా వెళ్ళిపోయి అడ్వైజ్ అమ్మాయి వెళ్ళిపోయి గబుక్కు చేయడం మొదలెట్టింది అనుకోండి, తప్పులు జరుగుతాయి. అందుకని నీకు ఎక్స్పీరియన్స్, స్పాట్, డాన్స్ మాస్టర్ అంటే ఒకటి మూమెంటే కాదుగా, షార్ట్, కంపోజిషన్, కెమెరామెన్తో అన్ని ఈ కావాలి. అవగాహనగా అసిస్టెంట్గా ఉన్నప్పుడు అది రాదు. మాస్టర్ డిస్కస్ చేస్తున్నట్టు అసిస్టెంట్తో డిస్కస్ చేయరు కదా డైరెక్టర్ గారి, కెమెరామెన్ గారి. సో అందుకని మాస్టర్కి కొన్నాళ్ళు నాతో పాటు ఉంటే నీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మూమెంట్స్ కాదు. డాన్స్ మాస్టర్ అంటే డాన్స్ డైరెక్టర్. ఇవాళ గత రోజుల్లో డాన్స్ మాస్టర్, ఇవాళ డాన్స్ డైరెక్టర్ అయ్యారు. డాన్స్ డైరెక్టర్ హీ షుడ్ నో. కొన్ని పాటలు మా డైరెక్టర్ కూడా రారు, మాస్టర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు చేయాలి. ఆ కెమెరా, లెన్స్, ఈ అట్మాస్ఫియర్ అన్ని అనుభవం కావాలి. 2-3 పిక్చర్లు 1 ఇయర్ పాటు నాతో పాటు గెయిన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పాట్ టు మేకింగ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ అయినా వెళ్తాను అన్నట్టు ఆయన అడ్వైస్ ఇచ్చారు. ఖచ్చితంగా అమ్మా. నేను ఎందుకంటే నేను క్లీన్ గా మీకు ఒక స్ట్రీట్ లైన్ చెప్తా. ఇప్పుడు స్ట్రీట్ లైన్, ఆ అమ్మాయి 17లో పరిచయం అయ్యారు, నాకు 19లో రేపు చేశారు అన్నాం. 19లో షూటింగ్స్ పడు. 17లో నువ్వు పరిచయం అయినప్పటికీ అప్పటికి నీ వయసు ఏంటి? నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? 19లో 16 అంటే నీకు 17లో 14 ఏళ్ళు కదా నీ లెక్క. కానీ నువ్వు డీ ప్రోగ్రామ్ చేసావు. డీ ప్రోగ్రాంలో సంతకం పెట్టింది నువ్వు దేనికి సంతకం పెట్టావు? డీ ప్రోగ్రాంలో దంపతులు జంటగా చేయాల్సింది, దాంట్లో ఓన్లీ మేజర్సే అలౌడ్. 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళే చేయాలి. నువ్వు 18 ఏళ్ళు అని అక్కడ సంతకం పెట్టావు. సంతకం పెట్టి అక్కడే నిన్ను చూసింది జానీ మాస్టర్. బాగా చేస్తుంది డీ ప్రోగ్రాంలో అమ్మాయి అని చెప్పి నిన్ను పిలిచాడు. సో నువ్వు డీ ప్రోగ్రాంలో 18 ఏళ్ళు వయసు అని చెప్పి నువ్వు ఆ ప్రోగ్రాం చేసి మళ్ళీ 19 నాటికి నాకు 16 ఏళ్ళు అంటే సో ఎవరి దగ్గర అబద్ధం చెప్పావో? డీ వాళ్ళకి అబద్ధం చెప్పావో? ఇప్పుడు ఇక్కడ కోర్టును తప్పి దగ్గర అబద్ధం చెప్తావా? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ అమ్మాయి 19లో రేప్ చేశారు అంటారు. 19 నాటికి
ఇండస్ట్రీలో 2018లో ఒక కమిటీ వేసి 20 మందితో కమిటీ, ఇప్పుడు గవర్నమెంట్ మనుషులు, పోలీసులు, మహిళా సంఘాల వాళ్ళు, సినిమా వాళ్ళు అందరిని కలిపి ఒక 20 మందితో కమిటీ వేసి 2018లో ఇండస్ట్రీ వాళ్ళందరికీ అనౌన్స్ చేసి, పబ్లిక్ కాదు ఇది, ఇండస్ట్రీ వరకు అనౌన్స్ చేసి ఎవరైనా సరే మీలో మీకు ఏదైనా లైంగిక వేధింపులు ఇలాంటి మగైన ఆడైనా ఇలాంటి వేధింపులు ఏదైనా జరిగితే మీరు ఈ బాక్స్ పెట్టాం, అక్కడ బాక్స్ పెట్టి ఈ బాక్స్లో సీల్డ్ కవర్ వేయండి, మీ పేరు కానీ మీ ఊరు కానీ ఇక్కడికి బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మాది అని ఫిలిం ఛాంబర్ హామీ ఇచ్చి మరీ బోర్డు పెట్టింది అక్కడ. ఫిలిం ఛాంబర్ హామీ అంటే హెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అది ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం ఛాంబర్ హెడ్. ఆ ఫిలిం హెడ్డే నీకు హామీ ఇచ్చింది, మీ పేరు బయటికి రాదు, మీ ఊరు బయటికి రాదు, మేము మీ విషయం మాత్రం మీరు సీల్ కవర్లు వేయండి, మేము యాక్షన్ తీసుకుని చేస్తామని చెప్పాం. అలాగూ 18 నుంచి ఇప్పటిదాకా ఫిలిం ఛాంబర్ హెడ్స్ లో అంటే అక్కడ పనిచేసే వాళ్లే కదండి ఉండేది మొత్తం. కాదు, ఫిల్మ్ ఛాంబర్ హెడ్ అంటే డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ మా అసోసియేషన్, వాళ్ళందరికీ కలిపి హెడ్ ఫిల్మ్ ఛాంబర్. సో ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ అసోసియేషన్ పెడతారు, అసోసియేషన్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇలా అసోసియేషన్ పెడితే పేరు రిలీవీలో ఉంది అన్నందుకు అలాంటి జరుగుతున్నాయి, అసోసియేషన్ పెట్టడానికి భయపడుతున్నారు, పేరు బయటకు వస్తారు. అందుకని ఫిలిం ఛాంబర్ ఏం చేశామంటే ఒక బాడీ క్రియేట్ చేసి 2018లో ఎవరైనా సరే మీ పేరు బయటికి రాదు, మీరు మీకు జరిగిన అన్యాయం మాత్రం కవర్లో వేసి సీల్డ్ కవర్లో వేయండి, చూసుకుని దాని ప్రకారం అక్కడ ఏమీ జరగలేదు అంటున్నారు, కావాలి ఎలిగేషన్స్ ఏమీ జరగలేదు ఎందుకు ఇంకో మాట కొంచెం క్లారిటీ ఇస్తారు. జరగకుండా మరి పోలీసులు